తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే తెలుగు సినిమా హాస్య విభాగంలో కొన్ని కాంబినేషన్లు చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి గొప్ప కాంబినేషన్లలో ఒకటి కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ జంట. ఈ ఇద్దరూ కలిసిన ప్రతి సినిమా ఒక హాస్య పంటలా మొలిచింది. వారి కామెడీ టైమింగ్, పరస్పర సహకారం, స్క్రీన్ కెమిస్ట్రీ అన్నీ కలిసి సినిమాలను మరపురాని వినోదంగా మార్చాయి. ఈ జంటను 1980ల చివరి నుండి 1990లలో అనేక చిత్రాలలో చూడగలిగాం. కాబోయే అల్లుడు, భలే బుల్లోడు, ముత్యాల ముగ్గు, అబ్బాయి గారు, ఇంకా ఎన్నో. వీరి మధ్య ఉండే మాటల యుద్ధం, వ్యక్తిత్వ వైవిధ్యం, ముక్కుసూటి పాత్రల తీరు ప్రేక్షకులను నవ్వుల హడావుడిలోకి నెట్టేవి. ఈ జంట వెండితెరపై చేసిన హాస్యాన్ని నేటికి అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి రెండు హాస్య దిగ్గజాలు ఇటీవల ప్రముఖ నటుడు ఆలీ హోస్ట్ చేస్తున్న టాక్ షో ఆలీతో సరదాగా వేదికపై మరోసారి కలుసుకున్నారు. ఆలీ ప్రత్యేకంగా వారిద్దరినీ ఒకే ఎపిసోడ్కి ఆహ్వానించటం, వారిని ఒకేసారి చూసే అవకాశం రావటం ప్రేక్షకులకు ఓ పండుగలాగే అనిపించింది. షో ప్రారంభమైనప్పటి నుంచి కోట, బాబు మోహన్ మధ్య మాటల తోటాలు మొదలయ్యాయి. చిన్న చిన్న మాటల్లోనే హాస్యాన్ని, చిలిపితనాన్ని చాటుకుంటూ వెళ్లారు. ఒక దశలో కోట శ్రీనివాసరావు తన సహజమైన పద్ధతిలో బాబు మోహన్ను వాణ్ణి అని సంబోధించారు. ఇదే మాట తర్వాత ఆయన స్వయంగా తానే సరిచేసుకుంటూ సారీరా వాణ్ణి అన్నాను, నువ్వు ఫీల్ అవ్వొద్దు అంటూ పలికారు. ఆ మాటకు బాబు మోహన్ తనదైన శైలిలో నవ్వుతూ నేనేం ఫీల్ కానులే, నువ్వు అనొచ్చులే అని సాదా సీదాగా చెప్పారు. దీనికి కోట శ్రీనివాసరావు వెంటనే స్పందిస్తూ అనొచ్చని నాకు తెలుసు, కానీ నువ్వు ఏదైనా ఫీల్ అవుతావేమో అనిపించి అన్నాన్రా అని అనటం ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత, సహృదయతను తేటతెల్లం చేసింది. ఈ చిన్న సంభాషణే షోలో హాస్య ప్రవాహాన్ని మళ్లీ మొదలుపెట్టింది. ఒక్క క్షణానికి పాత సినిమాల్లో వారిద్దరూ మాటల యుద్ధం చేసుకున్న దృశ్యాలు ప్రేక్షకుల మదిలోకి వచ్చాయి. ఆత్మీయతతో కూడిన ఆ మాటలతో ప్రేక్షకులు ఆలీతో సహా నవ్వుల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు షోలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. చాలా సినిమాల్లో నేను బాబు మోహన్ను కాలితో తన్నే సీన్లు ఉండేవి. అప్పుడు చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉండేది. నేను వాణ్ణి ఎన్నిసార్లు తన్నాను, వీడు ఎలా భరిస్తున్నాడో అనిపించేది అని చెప్పారు. అయితే వెంటనే చిరునవ్వుతో కానీ వాడిని టచ్ చేస్తే చాలు ముందుకు వెళ్ళి పడిపోవటం అతని స్టైల్, టైమింగ్లో వాడి జాగ్రత్తలు, నటన, సహనం అన్నీ అద్భుతం అంటూ బాబు మోహన్పై ఉన్న తన గౌరవాన్ని ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలు షోలో నవ్వులను పెంచినప్పటికీ వీరిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన అవగాహన, పరస్పర గౌరవాన్ని కూడా చాటి చెప్పాయి.